2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, తలశీల రఘురాం తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, 2 వారాల పాటు తమను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును వీరు కోరారు. అయితే ఈ విన్నపాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. నందిగాం సురేష్ ను, తలశీల రఘురాంను అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే సురేష్ పరారయ్యాడని, అందుకే పోలీసులు వెనుదిరిగారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సిపి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అటు నందిగం కిషోర్, నందిగం సురేష్కి, అదేవిధంగా జోగి రమేష్ నలుగురు హైకోర్టులో వేసుకున్నటువంటి పిటిషన్కి కూడా ఈరోజు పిటిషన్ కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏదైతే అధికారం 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలకి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేసినటువంటి కేసులో కూడా దాదాపు 70 మంది పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించి వారికి బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రఘురాం, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ కూడా హైకోర్టుని ముందస్తు బెయిల్కి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా అది పూర్తిగా కూడా కొట్టివేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేంద్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడి అప్పట్లో ఒక సంచలనంగా మారినటువంటి సందర్భం ఉంది. ఏదైతే మరి టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాత అటు చాలా ఛాలెంజ్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే అప్పట్లో మంగళగిరి పోలీసులు కనీసం కేసు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 70 మంది పైన కూడా ఆ కేసుని వేగవంతం చేశారు, అనేక మందిని విచారించారు, కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటన ఇదే మొట్టమొదటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత సీరియస్గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వైసీపీకి గడ్డికాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ నుంచి వీడుతున్నటువంటి క్రమంలో ఇలాంటి బెయిల్ పిటిషను కొట్టివేసినటువంటి నేపథ్యంలో కూడా దేవినేని అవినాష్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అటు మాజీ ఎంపీ నందిగం సురేష్ని కానీ, అదేవిధంగా జోగి రమేష్, అదేవిధంగా అటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రఘురాం కానీ, అటు అప్పిరెడ్డి కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో మంగళగిరి పోలీసులు వారిని గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎప్పటికే అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా వైసీపీకి కొంత గడ్డుకాలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో మరి పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది? ఇప్పటికే కేవలం అరాకొర అటు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు సీనియర్ నేతలన్నీ ఇలాంటి కేసులు పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అరాచకాలు కానీ అనేక వివాదాలకు సంబంధించి కూడా అటు అధికారుల చుట్టూ బిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో 4 రోజుల తర్వాత పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ హైకోర్టులో మరోసారి కనుక పిటిషన్ రద్దు అయితే మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది.